అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు నేషనల్ ఓటర్స్ డే సందర్భంగా సంగారెడ్డి జిల్లాలో ఓటర్ ర్యాలీతో పాటు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాము. ఈ ప్రోగ్రామ్ కి విచ్చేసిన గవర్నమెంట్ అడిషనల్ కలెక్టర్ రోగోట్ గారికి, ఆడియో పార్టిసిపేట్ చేస్తున్న BLOs కి, all the other officials and most importantly the first time voters, campus ambassadors, అందరికీ కూడా నా నమస్కారాలు and I wish you all a very happy Voters Day. So it is 16th Voters Day which we are celebrating as per instructions from Election Commission of India. 2011 లో ఫస్ట్ టైం అనుకున్నారు that మనకి Voters Day సెలబ్రేట్ చేసుకోవాలి అని. The reason being ప్రజల్లో మనకి ఓటు హక్కు గురించి, డెమోక్రసీ గురించి, ఎలక్టోరల్ ప్రాక్టీసెస్ గురించి ఇంకా ఎక్కువ అవేర్నెస్ ఉండాలి అని. ఎలక్షన్స్ అనేది ఒక డెమోక్రటిక్ సిస్టమ్ లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. ఓన్లీ త్రూ ఎలక్షన్స్ మనం ఎవ్రీ 5 years మనకు కావాల్సిన డెవలప్మెంట్ ఆస్పెక్ట్స్ అవ్వచ్చు ఆర్ సొసైటీలో ఉన్న ఉద్దేశాలు మనము కమ్యూనికేట్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఎలక్షన్స్ గురించి, డెమోక్రసీ గురించి ఇంపార్టెన్స్ కమ్యూనికేట్ చేయడానికి మనం ఈ ఓటర్స్ డే చేసుకుంటాము. సెకండ్ థింగ్, మన ఎలక్టోరల్ రోల్స్ లో ఎవరైతే ఉంటారో దే ఆర్ ద ఫ్యూచర్ డిసైడర్స్ ఆఫ్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద కంట్రీ. సో ఆ ఓటర్ రోల్ కరెక్ట్ ఉంటేనే మనము ఒక మంచి లీడర్ని ఎన్నుకోవడానికి అవుతుంది. సో ఆ రోల్లో ప్రతి ఒక్కరు కూడా, అది 18+ కొత్త ఓటర్స్ అవ్వచ్చు, సీనియర్ సిటిజన్స్ అవ్వచ్చు, PWDs అవ్వచ్చు, ఆర్ ఫ్రమ్ వల్నరబుల్ కమ్యూనిటీస్, మనకి ట్రైబల్ గ్రూప్స్ అవ్వచ్చు, ట్రాన్స్జెండర్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా మన ఓటర్ లిస్ట్ లో ఉండాలి అని ప్రతిసారి మనము కంటిన్యూస్ ప్రాసెస్ దేశంలో ఎఫర్ట్ పెడుతూ ఉంటాము. దాంట్లో భాగంగానే ఇక్కడ కూర్చున్న మీరు చాలా మంది క్యాంపస్ అంబాసిడర్స్ తో కూడా మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు. సో వన్స్ అగైన్ ఐ రిక్వెస్ట్ ఆల్ ది స్టూడెంట్స్ ప్రెసెంట్ హియర్, 18+ ఉంటే డెఫినెట్ గా మీరందరూ కూడా ఓటర్ లిస్ట్ లో ఎన్రోల్ చేసుకోవాలి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అలాంగ్ విత్ దాట్ మన BLOs కంటిన్యూస్లీ ఎఫర్ట్ పెడుతూ ఉంటారు దట్ మన రోల్ అనేది పకడ్బందీగా ఉండాలి అని చెప్పి. ఎవరైతే షిఫ్టెడ్ ఓటర్స్ ఉన్నారు, డిలీటెడ్ ఓటర్స్ అంటే డెత్ అయిన ఓటర్స్ ఉన్నారు, వీళ్ళందరినీ కూడా మనం రోజు ప్యూరిఫై చేసుకుంటూ ఉంటాము. ఈ ఎఫర్ట్ కూడా సిటిజన్స్ వాళ్ళతో వాళ్ళు ముందుకు వచ్చి మనకి అసిస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాము. BLOని ఇంటికి వచ్చి వాళ్ళు కనుక్కోవాలని కాదు, ఎవరైనా లొకేషన్ షిఫ్ట్ అయి ఉన్నా, చనిపోయినా మన ఇంటి వాళ్ళే వాళ్ళు ముందుకు వచ్చి ఓటర్ లిస్ట్ ప్యూరిఫై చేయడంలో హెల్ప్ చేస్తే ఫ్యూచర్ లో మనం ఎలక్షన్స్ కండక్ట్ చేసినప్పుడు మంచి రిజల్ట్స్ అనేది అండ్ ట్రాన్స్పరెంట్ గా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎలక్షన్స్ ఇస్ టర్నింగ్ అప్ టు ఓట్ ఆన్ ది ఓటర్ డే. అర్బన్ ఏరియాలో దిస్ ఇస్ అ వెరీ క్రిటికల్ ఇష్యూ. చాలా అర్బన్ ఏరియాస్ లో 50% to 60% మాత్రమే ఓటింగ్ పర్సెంటేజ్ ఉంటుంది. సో ఆ ఆస్పెక్ట్ అనేది మనం చాలా ఫోకస్ చేయాలి. ఇక్కడ కూడా మనకి సంగారెడ్డి జిల్లాలో 11 మున్సిపాలిటీస్ ఉన్నాయి, చాలా వరకు అర్బన్ ఏరియా ఉంది. సో జిల్లాలో మనకి అర్బన్ ఓటర్స్ లో ఇంకా ఎక్కువ అవగాహన అనేది కల్పించే బాధ్యత స్టూడెంట్స్ మీద అండ్ BLOs మీద ఉంది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ దట్ అప్కమింగ్ ఎలక్షన్స్, ఏ ఎలక్షన్స్ అయినా ఉంటుంది, మున్సిపల్ ఎలక్షన్స్ అవ్వచ్చు, ఫ్యూచర్ లో లెజిస్లేటివ్ అసెంబ్లీ ఎలక్షన్స్, పార్లమెంట్ ఎలక్షన్స్, అన్నింటిలో కూడా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకోవాలి. దీంట్లో ఆల్ కేటగిరీస్ ఆఫ్ సిటిజన్స్ కి కావాల్సిన అసిస్టెన్స్ ప్రొవైడ్ చేసే బాధ్యత కూడా గవర్నమెంట్ మీద అండ్ ఎలక్షన్ మెషినరీ మీద ఉంది. సో మనం జనరల్ గా PWDs కి వీల్ చైర్స్ అవ్వచ్చు, అక్కడ అసిస్టెన్స్ ఇట్లాంటివి ప్రొవైడ్ చేస్తూ ఉంటాము. అలాగే దీంతో పాటు సీనియర్ సిటిజన్స్ కి కూడా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీతో పాటు అక్కడ లోకల్లో కూడా అసిస్టెన్స్ ఇస్తూ ఉంటాము. వీటన్నిటితో పాటు మనం ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా అండ్ ముందుకు వచ్చి ఓటు వేయడానికి బేసిక్ మినిమం ఫెసిలిటీస్, అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ అనేది ప్రతి పోలింగ్ స్టేషన్ లో ఎవ్రీ టైం ఏర్పాటు చేస్తూ ఉంటాం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఓట్ వేసేటప్పుడు ఎథికల్ ఓటింగ్, అంటే మనము ఎలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ కి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా వీ షుడ్ ఎన్ష్యూర్ దట్ మనము మంచి లీడర్, మనకి డెవలప్మెంట్ ఆర్ మన సొసైటీలో ఒక మంచి మార్పు తీసుకొచ్చడానికి ఎవరైతే ఎన్నుకుంటామో వాళ్ళు మనకి ఒక మంచి సేవ చేయాలి అనే ఉద్దేశంతో మనం కూడా ఓట్ వేయాలి. సో దేర్ఫోర్ ఎథికల్ ఓటింగ్ అనే మెసేజ్ కూడా ప్రతి ఒక్కరు ముందుకి తీసుకెళ్లాల్సిందిగా కోరుతున్నాను. సో ఈ రోజు ఇక్కడ కూర్చున్న వాళ్ళలో చాలా వరకు మీరందరూ ఇందాక ఎంత ఎంతూజియాజంతో అయితే ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేశారో, ఎంత ఎంతూజియాజంతో ఇక్కడ ఈ రోజు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యారో, అదే ఎంతూజియాజంతో ఫ్యూచర్ లో ప్రతి ఎలక్షన్ లో
రాబోయే ప్రతి డెమోక్రటిక్ సిస్టమ్ లో కూడా మీరు అంతే ఎంతూజియాజంతో మన కంట్రీ డెవలప్మెంట్ ని గుర్తు పెట్టుకొని ముందుకు తీసుకెళ్తారో నేను ఆశిస్తున్నాను. సో విత్ దిస్ ఐ థ్యాంక్ ది ఎంటైర్ డిస్ట్రిక్ట్ మెషినరీ ఫర్ అరేంజింగ్ ది నేషనల్ వోటర్స్ డే ఇన్ అ గ్రాండ్ మేనర్ అండ్ ఐ థ్యాంక్ everyone who participated and especially congratulate all the winners today. మన BLOs అవ్వచ్చు ఆర్ బెస్ట్ ఓటర్స్, ఫస్ట్ టైం ఓటర్స్, సీనియర్ సిటిజన్ ఓటర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.